హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇదొచ్చేసి చిన్న వ్లాగ్ అనమాట. నేనైతే 5:45 కల్లా లేచాననమాట. సో, ఫస్ట్ అయితే మెంతి వాటర్ అవి ఉడికించి పెట్టేసాను. పాలవి కాచేసాను. ఇంకా తర్వాత నా కోసం టీ అయితే పెట్టుకున్నాను. ఈరోజు టిఫిన్ వచ్చేసి పూరి అయితే చేస్తున్నాను. సో, ఇక్కడ పిండయితే కలిపి పెడుతున్నాను. ఇందులోకి బొంబాయి చట్నీ అయితే చేస్తాననమాట. ఇక్కడ బీట్రూట్ కర్రీ అయితే చేసేసాను. ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు. ఇంకా అలాగే వాళ్ళు కొద్దిగా టిఫిన్ అయితే ఇంట్లో తినేసైతే వెళ్తారు. ఇంకా తర్వాత నేనైతే ఇక్కడ లంచ్ బాక్స్‌లు అవి కూడా ప్యాక్ చేసి పెట్టేసాను. ఈరోజు క్యారియర్‌కొచ్చేసి కొద్దిగా బీట్రూట్ కర్రీ అలాగే కొంచెం పెరుగన్నం అయితే పెట్టేసాను. ఇంకా స్నాక్స్‌కి సున్నుండలైతే పెట్టాను. మా పిల్లలకైతే చాలా ఇష్టము. పిల్లలు స్కూల్‌కది వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత ఇక్కడ మిగిలిన వంటయితే చేస్తున్నాను. మా వారికి కూడా లంచ్ బాక్స్ అది పెట్టాలి కాబట్టి, ఫస్ట్ అయితే ఇక్కడ నేను పప్పుకైతే పెట్టేస్తున్నాననమాట. మార్నింగ్ వంటయితే మా పెద్దోడి వరకు చేస్తాననమాట. ఇంకా వాళ్ళు స్కూల్‌కది వెళ్ళిపోయాక మిగిలిన వంటయితే చేస్తాను. ఇంకా ఈరోజొచ్చేసి నిమ్మకాయ పచ్చడి చేశాను. చింతకాయ పప్పు, బీట్రూట్ కర్రీ అయితే పెట్టేశాను. ఈరోజు రసం అయితే చేయలేదు. రసం పొడైతే అయిపోయింది. ఇంకా అది కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఈరోజు మా పనమ్మాయి రాలేదనమాట. ఇంకా కసువులైతే మార్నింగ్ కొట్టాను. ఇంకా ఇక్కడ గిన్నెలైతే కడుగుతున్నాననమాట. ఇంకా నిన్నటి గిన్నెలన్నీ అలాగే ఉన్నాయి. అంటే బయట టబ్‌లో పెట్టేశాను. ఇంకా మార్నింగ్ ఫోన్ చేసిందనమాట రానని చెప్పి. ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేయాలి. ఇదొచ్చేసి ఈవినింగ్ నేనైతే ఇక్కడ రసం పొడైతే చేస్తున్నాను. మా పెద్దోడికి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. యూనిట్ టెస్ట్‌లనమాట. సో, వాడైతే చదువుకుంటున్నాడు. ఇంకా మా చిన్నోడైతే హోంవర్క్ రాసుకుంటున్నాడు. ఇక్కడ రసం పొడికైతే అన్నీ వేయించి పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ స్నాక్స్‌కైతే పప్పు బిళ్ళలైతే ఉన్నాయి. వాటిపైన ఆనియన్స్, టమోటా, కొద్దిగా రసం పొడి, సాల్ట్ వేసుకొనైతే తింటున్నాము. పాత రసం పొడి కొద్దిగా ఉండిందనమాట. ఇంకా రసం పొడైతే వేశాను ఈ పప్పు బిళ్ళల మీద. మామూలుగా పప్పు బిళ్ళలు తినే కంటే ఇలా కొంచెం అన్నీ యాడ్ చేసుకొని తిన్నామంటే బావుంటుందనమాట. టేస్ట్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక్కడ రసం పొడికి అన్నీ మిక్సీ అయితే వేస్తున్నాననమాట. మార్నింగ్ రసం అయితే చేయలేదు. రసం పొడి అయిపోయిందని చెప్పేసి. ఇప్పుడు రసం పొడి మిక్సీ పట్టేసి ఇంకా రసం కూడా పెట్టేయాలి. ఈ రసం పొడి ఒక 2 స్పూన్స్ అలా వేసుకొని చేసుకున్నారంటే ఘాటు ఘాటుగా భలే ఉంటుందనమాట రసము. ఇక్కడ రసం అయితే పెట్టేశాను. అంటే మార్నింగ్ బేడలైతే తీసి పెట్టేశాను. ఇక్కడ మా పెద్దోడైతే వాళ్ళ నాన్నతో పాటు మ్యాచ్ అయితే చూస్తున్నాడు. ఇక్కడ మా చిన్నోడు డ్రాయింగ్ అయితే వేస్తున్నాడనమాట. ఇది వాడి డ్రాయింగ్ బుక్. ఏదో ఒకటి గీస్తుంటాడు. అది కనుక్కోవడం కూడా కష్టం అనమాట మనమైతే. ఇదొచ్చేసి అమ్మవారి బొమ్మ అయితే వేశాడు. ఏదో ఒకటి డ్రాయింగ్ అయితే వేస్తుంటాడనమాట.